హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు రెసిపీ చామగడ్డ పులుసు ఎలా చేద్దామో చూద్దాం. ఇలా చేసిన చామగడ్డ పులుసు అన్నంలోకి చాలా బాగుంటుందండి. మనకుండానే మనం 2 ముద్దల అన్నం ఎక్కువ తినేస్తాము. ఇలా చేసిన చామగడ్డ పులుసు అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సమ్మర్లో మనకు ఎక్కువగా ఇలా పులుసులు తినాలి అనిపిస్తుంది కదా, అలా తినాలి అనిపించినప్పుడు ఇలా మీరు చామగడ్డ పులుసుని చేసుకోండి. చూసారు కదండి, ఇలా చేయడానికి ఇలా 1/2 kg చామగడ్డను తీసుకున్నాను. ఇలా చామగడ్డని 3-4 టైమ్స్ నీట్గా కడిగి పెట్టుకోండి. చామగడ్డలో మట్టి ఉంటుంది కదండి, అదంతా పోయే వరకు నీట్గా 3-4 టైమ్స్ అయినా సరే వాష్ చేసి పెట్టుకోండి. ఇలా నీట్గా కడిగి గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి. ఇలా కడిగిన చామగడ్డని కుక్కర్లో వేసుకొని కుక్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుందండి. ఇలా కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ వాటర్ని వేసుకొని కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. ఆ తర్వాత మనకు పులుసు కావాల్సిన చింతపండుని తీసుకుందాం. చూసారు కదండి, నేను ఇంత క్వాంటిటీ చింతపండుని తీసుకున్నాను. చామగడ్డ పులుసుకి కొంచెం పులుపు ఎక్కువ ఉండాలండి, అందుకే నేను ఇలా కొంచెం ఎక్కువ చింతపండుని తీసుకున్నాను. ఇలా చింతపండును కొంచెం గోరువెచ్చని వాటర్లో నానబెట్టామంటే మనకు గుజ్జు ఈజీగా వస్తుంది. ఆ తర్వాత చామగడ్డలోకి కావాల్సిన ఆనియన్ని కట్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా ఒక 3-4 ఆనియన్స్ని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఇలా కట్ చేసుకోవడం వలన ఈజీగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత చామగడ్డని స్టవ్ పైన పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కలుపుతూ ఫ్రై చేయడం వలన ఈజీగా ఫ్రై అయిపోతుంది. మనకి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అదే ఆనియన్స్లోకి 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఆనియన్ ఫ్రై ఈజీగా అయిపోతుంది. చూసారు కదండి, ఇలా నేను 1 స్పూన్ సాల్ట్ ముందే వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ ముందు వేసుకోవడం వలన ఆనియన్ ఫ్రై ఈజీగా అయిపోతుంది. ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆనియన్ ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన ఆనియన్ని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇలా 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ పోపు గింజలు కూడా వేసుకొని పోపు గింజలని ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇలా కొద్దిసేపు పాటు పోపు గింజలు ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఎక్కువసేపు ఫ్రై కావాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా, కొద్దిసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిలోకి కావాల్సిన మసాలాలు వేసుకుందాం. ఇలా ఒక ఆయిల్లో మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. చూసారు కదండి, ఇలా మొత్తం కలిసిపోయేలాగా బాగా తిప్పుతూ కలిపామంటే ఆనియన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఉడికిపోతుంది. ఆ తర్వాత 1 స్పూన్ కారంని ఇలా మసాలాలన్నీ వేసుకోండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇది ఆనియన్ పేస్ట్లో మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలుపుతూ ఫ్రై చేయడం వలన ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోతుంది, అలాగే కారం స్మెల్ కూడా పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇంతకుముందు మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు గుజ్జుని మొత్తం తీసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, ఇలా 2-3 టైమ్స్ చింతపండుని బాగా పిసికి ఆ పులుసు మొత్తం తీసేసుకొని ఇప్పుడు మనం ఈ పులుసుని ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్లోకి వేసేసుకుంటే సరే అయిపోతుంది. చూసారు కదండి, ఇలా పులుసు మొత్తం వచ్చేలాగా బాగా కలుపుతూ వేసుకున్నామంటే అయిపోతుంది. చూసారు కదండి, ఇలా ఫ్రై చేసిన ఆనియన్ మరొకసారి కలుపుకొని ఇంతకుముందు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును మొత్తం వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకున్నాం కదండి చామగడ్డని, వాటి పొట్టు తీసి పెట్టుకుందాం. చూసారు కదండి, మనం 3 విజిల్స్ పెట్టాం కదా, పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా తీసేయచ్చు మనం ఇలా, అందుకే కుక్కర్లో ఉడికించామంటే మనకు ఈజీగా చామగడ్డ పొట్టు ఈజీగా వెళ్ళిపోతుంది. చూసారు కదండి, ఇలా చామగడ్డలన్నీ పొట్టు తీసేసి పెట్టుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. చూసారు కదండి, నేను ఇలా కట్ చేసుకున్నాను. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారు కదా చామగడ్డ. ఇలా ఫ్రెష్గా ఉన్న చామగడ్డని తీసుకుంటే మనకు పులుసు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, చాలా ఫ్రెష్గా ఉంది,
చాలా చక్కగా ఉడికిపోయింది కూడా. ఇలా ఉడికిపోయిన చామగడ్డని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం పులుసులోకి వేసుకోవాలి. చూసారు కదండి, మరుగుతున్న పులుసులోకి 2 స్పూన్ల బియ్యపు పిండిని తీసుకొని ఇలా కొన్ని వాటర్ని కలిపి ఇప్పుడు ఈ పులుసులో కలుపుకోవాలి. ఇలా చేయడం వలన మనకు కొంచెం పులుసు తిక్కుగా అవుతుందండి. ఇలా కొంచెం పల్చగా ఉండకుండా పులుసు ఇలా కొంచెం తిక్కుగా అవుతుంది. ఎక్కువ వేయొద్దండి, 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. అలాగే ఇంతకుముందు పొట్టు తీసి పెట్టుకున్న చామగడ్డలను కూడా వేసేసి కొద్దిసేపు పాటు మరగనివ్వాలి. చూసారు కదండి, ఇలా కొద్దిసేపు మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసామంటే చాలా బాగుంటుందండి. ఇలా చూసారు కదా, నేను 1 స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా మరుగుతున్నప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేయడం వలన చామగడ్డ పులుసుకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా చేసిన చామగడ్డ పులుసు చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా, ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, మనకు చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. ఇలా మసాలాలు అన్నీ వేశాక ఒక 5 మినిట్స్ పాటు మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకున్నామంటే చామగడ్డ పులుసు రెడీ అయిపోతుంది. ఇలా చేసిన చామగడ్డ పులుసుని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చూసారు కదండి, ఇలా ప్లేట్లోకి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మనకు తెలియకుండానే మనం 2 ముద్దలు అన్నం ఎక్కువ తినేస్తాము. మనకు సమ్మర్లో ఇలా మనకు ఒంట్లో వేడి చేయకుండా ఒంటికి చలవ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.